హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బారూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే కడపలో ఉన్నానండి. హైదరాబాద్ నుంచి కడపకి ట్రావెల్ చేశాము. సో మా లాంగ్ జర్నీ ఏంటో చూసేద్దామా? సో ఫ్రెండ్స్, మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలనుకున్నాం, బట్ మాకు టైం కాస్త అరౌండ్ 9 అలా అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి. సో ఇట్స్ ఏ లాంగ్ జర్నీ కదా. సో మాకు కావాల్సిన టిఫిన్, ఇంకా లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని, పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. సో వెదర్ కూడా చాలా బాగుంది మేము స్టార్ట్ అయిన రోజు. అండ్ మేము ఔటర్ రింగ్ రోడ్కి రీచ్ అవ్వడానికి వయా జేఎన్టీయు ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడి నుంచి వెళ్తున్నామండి. సో మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడ మలేషియన్ టౌన్షిప్ అన్నమాట అది. సో నేను హైదరాబాద్ గురించి కూడా వ్లాగ్ చేయాలనుకుంటున్నానండి. సో అది కూడా త్వరలో చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలాంటి సజెషన్స్ అయినా ఇవ్వాలనుకున్నా నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐదర్ ఏదైనా నా మాటలో కానీ, లేదంటే కుకింగ్లో కానీ ఏవైనా కూడా చేంజెస్ చేయాలనుకుంటే చెప్పండి. నేను పాజిటివ్ వేలోనే తీసుకుంటానండి. ఓకేనా? సో మేము ఇప్పుడు దగ్గరగా వచ్చేసామన్నమాట. ఇక్కడ హైటెక్ సిటీ వరకు వచ్చేసాము. హైటెక్ సిటీ బిల్డింగ్ కనపడుతుంది కదా మీకు, హైటెక్స్. సో ఇక్కడ చాలా అంటే చాలా ఐటీ కంపెనీస్ ఉంటాయి. సో యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. బట్ ఏంటంటే వ్లాగ్ కాబట్టి జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాట్ ఈజ్ వాట్ అనేసి. అండ్ ఇక్కడే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వస్తుంది. జస్ట్ క్రాస్డ్ ఆఫీస్ లెమన్ ట్రీ దగ్గర ఉంటుంది. లేదండో వస్తుంది. సో ఇక్కడ మా హస్బెండ్ ఆఫీస్ లెమన్ ట్రీ బిల్డింగ్ దగ్గర. అండ్ ఇంకా మార్నింగ్ కూడా ట్రాఫిక్ హైదరాబాద్లో చాలా ఉంటుందండి. మనము ఏదైనా ట్రావెలింగ్ జర్నీ అలా పెట్టుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే మనకి బాగుంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఐకియా షాపింగ్ కూడా మేము త్వరలో చేస్తాము, చూపిస్తాను మీకు ఐకియాలో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయో. సో అక్కడ అరౌండ్ 200 వేర్ హౌజెస్ ఉంటాయంట అండి. సో నాకు కూడా చూడాలని ఎగ్జైటెడ్గా ఉంది. బట్ ఏంటంటే డ్యూ టు కరోనా, అన్నిటికీ కరోనానే అండి, ఎక్కడికి వెళ్ళకుండా మేము స్టాప్ అయిపోయాము ఇంట్లోనే, ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ వైరస్ వల్ల. అండ్ ఇది ఒక బిల్డింగ్, మై హోమ్ బిల్డింగ్. ఇది కూడా సిమిలర్ టు మైండ్ స్పేస్ బిల్డింగ్ ఉంటుంది కదా అండి. సో అలాంటి బిల్డింగే. చూడండి ఎన్ని అప్స్టైర్స్ ఎన్ని ఉన్నాయో కదా. ఇక్కడ చాలా ఐటీ కంపెనీస్, ఇంకా కాల్ సెంటర్స్, అన్ని కంపెనీస్ ఉంటాయండి ఇక్కడ ఈ మై హోమ్లో. సో మేము ఔటర్ రింగ్ రోడ్కి రీచ్ అయిపోతున్నాము, వచ్చేసాము ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి. ఎస్, నౌ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టు కడప. సో అప్పుడే మా పిల్లలకి ఆకలిని స్టార్ట్ చేశారనమాట. సో ముందు తినమంటే తినలేదు, తింటాము ఇప్పుడు తింటామంటున్నారు. సో లైట్గా అలా నేను స్నాక్స్ ఇచ్చేసాను. వాళ్ళు తింటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అండ్ సాంగ్స్ ప్లే చేసుకుంటూ మంచిగా.
అయితే అండి ఆసమ్ అంటే ఆసమ్ అండి. నేషనల్ హైవే ఎక్సలెంట్గా ఉంది. టోటల్గా మాకు 6.5 hours పట్టింది. మధ్య మధ్యలో స్టాప్ చేసి టిఫిన్స్ అలా తింటూ వెళ్ళాము. సో ఈ మొత్తం వీడియో అంటే బోర్ కొట్టేస్తుంది కదా, అందువల్ల ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను వీడియో. కడప టు హైదరాబాద్ NH పైన వెళ్ళాలంటే 421 kilometers. ఇది అండి అలంపూర్ జోగులాంబ టెంపుల్ సరౌండింగ్స్. అంటే మనం దగ్గర కర్నూలుకి దగ్గరకు వచ్చేసాము. అలంపూర్ జోగులాంబ టెంపుల్ అంటే మా పిల్లలు చూడండి నిద్రపోతున్నారు. మా వాడు అలిగాడు, ఇంకా ఎప్పుడు వస్తుంది కడప అని వాడు వెయిట్ చేస్తున్నాడు. ఇది అలంపూర్ జోగులాంబ వన్ ఆఫ్ ద శక్తిపీఠం అండి, అది అమ్మవారి శక్తిపీఠము. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము ఇది తుంగభద్ర రివర్. వాటర్ అయితే ఎక్కువ లేవు, ఎందుకంటే ఇక్కడ కాదండి మనకి వాటర్ వచ్చింది. కడప అటువైపు చాలా వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయి మొత్తం అన్ని లేక్స్ ఫుల్ అయిపోయాయి అన్నమాట. చాలా ఫ్లో బాగుందంట అక్కడ వాటర్. బట్ కొన్ని జరగడం కూడా జరిగిపోయాయి. అందరూ ఇళ్లల్లోకి కూడా వాటర్ వచ్చేసి అలా కూడా జరిగిపోయింది. మీరు న్యూస్లో కూడా చూసే ఉంటారు. సో మనం కర్నూలుకి దగ్గరలో ఉన్నాం. తుంగభద్ర రివర్ వచ్చేసిందంటే మనం కర్నూలుకి రీచ్ అయిపోయినట్లే. యాక్చువల్గా మేము కర్నూలులో నుంచి వెళ్తాం అనుకున్నాము, కానీ మేము వెళ్ళే టైంకి ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఆ టైంలో ట్రాఫిక్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, లేట్ అయిపోతుందేమో కడపకి వెళ్ళడానికని మేము వయా ఈ నేషనల్ హైవేలోనే వెళ్ళిపోయాము. సో మీకు కర్నూలు ఏం చూపించలేకపోయాను, సారీ. నిజంగా అండి జర్నీ అంటే అదొక అంటే చేసే వాళ్ళకి అలవాటు, కానీ ఎప్పుడు ట్రావెలింగ్ కొంతమందికి ప్యాషన్ అనమాట. సో మనం వచ్చేసామండి, కర్నూలు హైవే ఇది. సో కర్నూలుకి వచ్చేసాము. సో సిటీలో నుంచి లోపల నుంచి కాకుండా మనము హైవే మీదుగా వెళ్ళిపోతున్నాము. కొండారెడ్డి బూర్జ్ కూడా మీకు చూపించలేను, సారీ. సో ఈ వ్యూ నాకు బాగా నచ్చేసింది. ఆఫ్టర్నూన్ అయినా కూడా అసలు ఆ రోజు క్లైమేట్ ఎంత డ్రౌజీగా ఉందంటే మాకు అన్నిటి సపోర్ట్ చేశాయన్నమాట. ఆ రోజు ఏమంటే ఎండ ఎక్కువ లేదు, అలా అని వర్షం పడలేదు, అలా అని ఇంకా చల్లని గాలి, ఇవన్నీ చాలా బాగున్నాయి ఆ రోజు నేచర్. సో మీకు జస్ట్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను. కర్నూలు అంటే లెఫ్ట్ సైడ్ అండి మొత్తం ఊరు ఉంటుంది, ఇటువైపు హైవే. సో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుందండి, సూర్య భగవానుడి టెంపుల్. అది చూపిస్తూ అక్కడ మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్, సూర్య భగవానుడి టెంపుల్ అన్నమాట అది. ఇంతవరకు మేము కూడా వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళాలి. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారంట టెంపుల్ని, ఒకసారి చూడాలి. చూడండి చుట్టుపక్కల కొండలు. ఇక్కడ కొండ పైన ఆంజనేయ స్వామి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు కర్నూలులో. కొండలు అంటే మా సైడ్ రాయలసీమలో ఏంటంటే అండి రాతి ఎక్కువ అన్నమాట, రాళ్ళు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, గ్రీనరీ తక్కువ ఉంటుంది. ఈ రాళ్ళు కొండలు ఇవన్నీ ఎక్కువ అన్నమాట. సో ఇప్పుడు కూడా చూడండి ఒక రాకీ పాత్. సో ఇవన్నీ మధ్యలో మేము వెళ్తున్నాం, టూ హిల్స్ మధ్యలో మేము వెళ్తున్నాం, ఇన్ బిట్వీన్ రాక్స్లో. సో అది కూడా చాలా బాగుంటుంది ఆ వ్యూ కూడా. పెద్ద పెద్ద బండలు ఏమంటారు రాళ్ళు ఇలా ఉన్నాయి. సో మధ్యలో వెళ్తున్నాము. అండ్ ఇక్కడ కర్వ్స్ ఉంటాయి కదా మనం సైడ్స్కి వెళ్ళేటివి, అవి కూడా సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటాయండి ఆ కర్వ్స్ కూడా. అండ్ ఇంకా బాగానే కట్టేశారండి ఇక్కడంతా అపార్ట్మెంట్స్. ఇవంతా ఓపెన్గా అసలు మొత్తం చెట్లు ఇలా ఉండేవి. మేము వచ్చి కూడా 1 year అవుతుంది కాబట్టి ఇవన్నీ 1 yearలో బాగానే కన్స్ట్రక్ట్ చేసేసారు అపార్ట్మెంట్స్ ఇవంతా. చూడండి ఈ కర్వ్ ఎంత బాగుందంటే సూపర్ ఉంటుంది. అండ్ మేము దగ్గరకు వచ్చేస్తున్నామంటే నంద్యాల దగ్గర అనమాట. నంద్యాల అంటే పాణ్యము, నంద్యాల, నాకు కూడా అంత నేమ్స్ కరెక్ట్గా తెలియదు.
సో ఫస్ట్ పాణ్యం వస్తుందో పాణ్యమే అండి. సో పాణ్యం సిమెంట్ అని మీకు ఐడియా ఉంటుంది. సిమెంట్ అంతా ఇక్కడే తయారు చేస్తారు. పాణ్యం ఊరు పేరండి అది, పాణ్యం అనేది. సో ఇక్కడే మనము చూడొచ్చు బెలూమ్ కేవ్స్. ఇట్లా రైట్ సైడ్ వెళ్ళాలి ఆ ప్లేస్కి. అంటే అక్కడ ఒక మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అటువైపు రైట్ సైడ్లో ఉంటాయండి. సో అక్కడ మనం చూడాల్సినవన్నీ చాలా ఉంటాయి లోపల. సో ఇదేమో నంద్యాల లాంగ్ ఫ్లైఓవర్. ఇది ఫస్ట్లో అయితే అండి అసలు జర్నీ అంటే ఎందుకబ్బా అనిపించేది. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ముందు జరగనప్పుడు మొత్తం రాళ్ళండి, వన్ వే ఉండేది. అన్ని వెహికల్స్ మొత్తం చెన్నై టు హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ మొత్తం ఇలా వన్ వేలో వెళ్ళేవండి. కనీసము 1 అవర్కి రీచ్ అవ్వాల్సిన వాళ్ళు 2 hours 3 hours అయ్యేదన్నమాట. సో అంత లేట్ పట్టేది. అండ్ మీకు చెప్పాను కదా ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయనేసి. అవేంటివంటే నందవరము, ఇంకా గద్వాలలో మనము ఒక అరుంధతి మూవీలో చూసాం కదా. సో అరుంధతి మూవీలో ఉన్న గద్వాల ఫోర్ట్ కూడా మనకి నందవరం వెళ్ళే రూట్లో ఉంటుంది. బెలూమ్ కేవ్స్ ఇవన్నీ చూడాల్సిన ప్లేసెస్ అండి. గండి అన్నీ చాలా బాగుంటాయి రాయలసీమలో. రాయలసీమ రతనాల సీమ అంటారు కదా, నిజంగా రతనాల సీమనే అండి. అందరూ ఏదో హైప్ క్రియేట్ చేసేసారు. రాయలసీమ అంటే చంపుకోవడాలు, ఫ్యాక్షనిజం ఎక్కువ ఉంటుంది, చంపుకోవడాలనే అనుకుంటారు. బట్ అస్సలు కాదండి, అదంతా జస్ట్ హైప్ మాత్రమే. అందరూ భయపడతారు. సో అదైతే కాదు, ప్రేమలు అభిమానాలు ఎక్కువ ఉంటాయి. సో మనం వచ్చేసామండో ఈ కడపకి. సో ఇది బ్రిడ్జ్, ఇక్కడ బుగ్గవంక అంటారు కదా. సో ఇక్కడ వాటర్ అంతా వరదల్లాగా వచ్చేసి లాస్ట్ 2 weeks బ్యాక్ అలా అయిపోయింది. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము, అత్తమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాము. సో బుగ్గవంక వెళ్ళిపోయింది. చిలకల బావి అంటారు. ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి మీకు వినడానికి నేమ్స్, బట్ వాటికి ప్రతి వీధి నేమ్కి ఒక స్టోరీ ఉంటుంది. నాకు కూడా తెలీదు, తెలుసుకొని చెప్తాను. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చి మట్టి పెద్ద పులి అని ఒక పులి ఉంటుంది. సో ఒకప్పుడు ఇలాంటివన్నీ లేవు కాబట్టి ఫస్ట్ ఓన్లీ పులిని కన్స్ట్రక్ట్ చేశారంట, పెద్ద పులిని. అందుకని అలా మట్టి పెద్ద పులి అనే పేరు బాగా ఫేమస్ అయిపోయింది. చూస్తున్నా
హుండీలోకి తీసేసుకున్నారు. బట్ కలర్ చేయించకూడదంట అండి, అది ఏదో ఉంది స్టోరీ బిహైండ్ దట్. ఈ వాటర్ చూసారు కదా, మొన్న వర్షం పడ్డ తర్వాత ఇలా మొత్తం ఫిల్ అయిపోయింది ఈ లేక్ మొత్తము. సో నందలూరుకి వచ్చేసాము. మీకు చెప్పాను కదా అండి, నందలూరులో సోమనాథ స్వామి టెంపుల్ ఫేమస్ అని. అది ఈ కమాన్లో నుంచి వెళ్ళాలి. సో ఇక్కడికి తప్పకుండా వెళ్తాను నేను ప్రతిసారి రాజంపేటకు వచ్చినప్పుడు. అండ్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయానండి, మా రాజంపేటలోనే గంగమ్మ టెంపుల్ కూడా చాలా ఫేమస్ రాజంపేటలో. సో అక్కడ ఆమె కూడా చాలా పవర్ఫుల్ దేవత. కంపల్సరీ రాజంపేటకు వస్తే అమ్మవారిని దర్శించుకోకుండా అస్సలు వెళ్ళను అనమాట. సో ఇది న్యూ బోయిన్పల్లి అంటే దగ్గర, తాళ్ళపాక దగ్గరలో ఉంటుంది. అన్నమాచార్యుల జన్మస్థలంకి పక్క ఊరిది. సో ఈ న్యూ బోయిన్పల్లి ముందు వెళ్ళిపోయింది ఓల్డ్ బోయిన్పల్లి, ఇది న్యూ బోయిన్పల్లి అనమాట. ఇక్కడ నేను నా మాస్టర్స్ కంప్లీట్ చేశాను, అదే MBA కంప్లీట్ చేశాను అనమాట. ఇక్కడ శ్రీ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అని కాలేజ్ నేము, మీకు తెలిసే ఉంటుంది, AITS అంటారు. సో ఇప్పుడు అది అటానమస్ కూడా అయిపోయింది ఆ కాలేజు. మీకు ఇప్పుడు చూయించబోయేది తాళ్ళపాక అన్నమాచార్యుని స్టాచ్యూ. ఇది విగ్రహం సమ్ హైట్ ఉంటుంది, చాలా పెద్ద 67 అలా అరౌండ్ ఉంటుంది అన్నమాట అడుగులు. సో మీకు ఇప్పుడు రూట్ వెళ్ళిపోయింది కదా అండి, ఆ రూట్లో లోపలికి వెళ్తే తాళ్ళపాక అండి. సో ఇటు రైట్ వెళ్తే రాజంపేట వస్తుంది, స్ట్రైట్ వెళ్ళిపోతే నేషనల్ హైవే. సో ఇప్పుడు మేము రైట్ తీసుకొని ఊర్లో నుంచే వెళ్తున్నాము, రాజంపేటలోకి ఎంటర్ అయిపోయాము. అండ్ చూడాలి మా అమ్మ నాన్న ఎలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారో. మేము డైరెక్ట్ ఇంటికి వెళ్ళట్లేదు, వాళ్ళ షాప్కి వెళ్తున్నాము. సో షాప్లో ఫస్ట్ అయితే నాన్న ఉంటారు, తర్వాత అమ్మ వస్తుంది. సో చూడాలి నాన్న ఎలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారో. సో మన ప్రాపర్ మన సొంత ఊరు మనకి చాలా మెమరీస్ని ఇస్తుందండి. అన్నీ పదిలంగా దాచుకోవాలి అలాగా ఆ మెమరీస్ని అన్నీ. అండ్ సొంత ఊరు పైన ఉన్న మమకారం కూడా అలానే ఉంటుంది, ఎక్కడికి పోదు. అండ్ ఈ టర్న్లోనే అండి ఈ గల్లీలోకి వెళ్ళాలి. నాన్న వాళ్ళ షాప్ చూడండి, నాన్న షాక్ అయ్యాడు ఫస్ట్, తర్వాత మా హస్బెండ్ని చూసి ఫుల్ హ్యాపీ. అసలు మాట్లాడనివ్వలేదు పిల్లలు నాన్నని. సో మేమైతే లోపలికి వచ్చేసి అమ్మ వస్తుందని వెయిట్ చేస్తున్నాము షాప్లోకి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వస్తామని. అమ్మ మామూలుగా ఫీల్ అవ్వలేదండి, అంత హ్యాపీగా ఫుల్ షాక్డ్. అమ్మ కూడా లోపలికి రాగానే మా పిల్లలు చూడండి ఎలా భయపెట్టారో. సో మా ప్లాన్ ఇది కూడా సక్సెస్ అయిపోయింది. సో అమ్మకైతే ఇంకా బ్లాక్ అయిపోయింది అనమాట మైండ్, ఒకసారిగా మేము షాక్ ఇచ్చి వచ్చేసరికి. సో అదండి మా ఇవాల్టి వ్లాగ్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మా జర్నీ విశేషాలు, మా సర్ప్రైజ్డ్ ఇన్లాస్, పేరెంట్స్. సో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.